హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే 'రాజాసాబ్' మూవీ నుంచి మనకి 'సహానా సహానా' అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నిన్న నైట్ రిలీజ్ చేశారు. నిన్న నైట్ చూశాను. స్టార్టింగ్‌లో కొంచెం క్లమ్జీగా అనిపించింది ఆ లిరిక్స్. అంటే ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే నిజం చెప్తున్నాను. అంటే తెలుగేనా అని అడిగారు. ఎందుకంటే అంత కన్‌ఫ్యూజింగ్‌గా లిరిక్స్ ఫాస్ట్‌గా వెళ్ళడం వల్ల లాంగ్వేజ్ అర్థం అవ్వలేదు నాకు కూడా ఫస్ట్ బయటున్నప్పుడు. తర్వాత ఇంటికొచ్చి నేను ఒకసారి మొబైల్‌లో, టీవీలో చూస్తే అంటే చాలా ప్లెజెంట్‌గా చాలా వాల్యూమ్ ఫుల్‌గా పెట్టుకొని చూస్తే చాలా నచ్చింది నాకు. అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్ విన్నాను అని అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా చాలా బాగుంది. అండ్ 'ప్రభాస్' గారు నిజంగా చెప్తున్నాను, ఈ మూవీలో ఆయన లుక్స్ గాని, ఆయన స్వాగ్ గాని చాలా మారాయి నిజంగా చెప్తున్నాను. ముందు మూవీస్‌లో మారాయని చెప్పారు. అంటే కొంచెం కామెడీ ఉంది అని చెప్పారు. బట్ నాకెక్కడ అనిపించలేదు. ఈ మూవీలో మాత్రం నిజంగా ట్రైలర్‌లో కూడా కామెడీ క్లియర్‌గా చూపించారు. అండ్ ఈ సాంగ్‌లోని ముందు పాన్ ఇండియా సాంగ్‌లో కూడా సాంగ్ కూడా కామెడీకి ఎళ్ళేలా చేశారు. డాన్స్ కూడా చాలా చేయించారు. అండ్ ఇది మెలోడీ సాంగ్ కాబట్టి ఇది ఇంకా బాగుంది. అంటే అతని డ్రెస్సింగ్ స్టైల్ అదంతా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది ప్రోమో కాబట్టి నేను ఇంతగాని ఏం చెప్పలేను. ఫుల్ వీడియో సాంగ్ వస్తే దాన్ని బట్టే చెప్పాలి. ఎందుకంటే ఇది జస్ట్ ఓన్లీ ప్రోమో. నాకు ప్రోమో వచ్చినంత వరకు బాగానే నచ్చింది. తర్వాత ఎలా ఉంటదో నాకు కూడా తెలీదు. అండ్ జాన్ 9th అని చెప్తున్నారు. జాన్ 8th ప్రీమియర్స్ పడతాయి మనకి. జాన్ 9th మన ఛానల్‌లో ఖచ్చితంగా రివ్యూ వస్తది. అప్పుడు మాట్లాడుకుందాం మనం ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది వీఎఫ్ఎక్స్ సీజీకే ఆల్రెడీ అయిన షూటింగ్‌ని మళ్ళీ రీషూటింగ్ చేసి మళ్ళీ చాలా వరకు మార్చానని చెప్పి మారుతి గారు చెప్పారు. మనకి ఎంత మార్చినా మూవీ బాగుండడమే కావాలి. దానికి ఎంత లేట్ తీసుకున్నా పర్లేదు. బట్ జాన్ డేట్ మార్చుకొని ఉంటే చాలు. మ్యాక్సిమం అది పండగ డేట్ కాబట్టి మార్చాలని అనుకుంటున్నాను. వాళ్ళు మారిస్తే మనం ఏం చేయలేము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాత్రం నిజంగా చాలా బాగా ఇస్తున్నారు మ్యూజిక్స్ మాత్రం. ఆ సాంగ్‌కి ఎలానే ఇచ్చారు, ఈ సాంగ్‌కి ఎలానే ఇచ్చారు. అండ్ ఇంకా ఇలానే చాలా సాంగ్స్ చేయాలి. మంచి మంచి సాంగ్స్ మనకివ్వాలి. అప్పుడే మనం ఎంజాయ్ చేయగలం కదా! నిజంగా తెలుసు కదా, మూవీ మీరు చూసే ఉంటారు 'స్టార్ బాయ్ సిద్దుది'. అందులో 2 సాంగ్స్ నా ఫేవరెట్ సాంగ్స్ నిజంగా. ఆ 2 సాంగ్స్ ఇప్పటికి వింటూనే ఉంటాను. అంత బాగుంటాయి. ఒక సాంగ్ సాయి కార్తిక్ గారు పాడిన సాంగ్ అది. అది నాకు చాలా నచ్చింది. సిద్ శ్రీరామ్ గారు పాడింది కూడా నచ్చింది. బట్ ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది సాయి కార్తిక్ గారు పాడింది. మొన్న వైజాగ్‌లో కాన్సర్ట్ అయింది. నేను వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇది సెకండ్ టైమ్ అయింది. ఫస్ట్ టైమ్ అగ్గేపల్లి మన స్పోర్ట్స్ స్టేడియంలో అయింది. దానికి నాకు పాసెస్ దొరకలేదు. ట్రై చేశాను. బట్ తర్వాత ఇప్పుడు దీనికి వెళ్ళాలని కాబట్టి బుక్ మై షోలో నేను బుక్ చేసుకున్నాను పాసెస్. వెళ్ళాల్సొచ్చింది. ఎళ్ళిన తర్వాత మాత్రం నిజంగా చెప్తున్నాను, ఒక 3 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను నిజంగా. అంటే సాంగ్స్ పాడుతూ ఆ క్లైమేట్‌లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్టు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ కావాలి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఎక్కువ వస్తాయి. అప్పుడు మీరు కూడా చూడగలుగుతారు. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.